నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు శెట్టి గంగాధర స్వామి. మాది ఆంధ్ర ఓకే. అరకు నియోజకవర్గము, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. ఓకే. అరకు నుంచి ఇక్కడ వరకు వచ్చారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి వచ్చాం. ఇడిపోక ముందు ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు అందరు తెలుసు, కానీ నవీన్ ఫ్యామిలీ నాకు తెలీదు. కానీ ఎందుకో ఆ నవీన్ తాలూకా ముఖ బృందం చూసి, అతని తాలూకా నవ్వు, ఆ చిరునవ్వు చూసి ఆకర్షితులయ్యి వచ్చాను. బై ఎలక్షన్ కి పోయేద్దాం కదా వచ్చాను. ఎలా ఉందండి? ప్రజలు ఏమడుతున్నారు, ప్రజలు ఏమంటున్నారు మీరు ప్రచారం చేసేటప్పుడు? నేను సుమారు 20 రోజులు బట్టి నవీన్ తో తిరుగుతున్నాను. అన్ని గల్లీలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సరే యువత బాగా కనెక్ట్ అయింది. ఎక్కడ పోయినా, ఏ బస్తీలోకి పోయినా, ఏ గల్లీలోకి పోయినా నవీన్ అంటే పక్క లోకల్. 2 సార్లు ఓడిపోయినా నవీన్ అన్న పట్టుబెట్టి విక్రమార్కుడిలాగా ఈ బస్తీలు, ఈ గల్లీలు అన్ని చోట్ల కూడా ఇక్కడ దగ్గరుండి ప్రతి పేదవాడికి, ప్రతి పేద పిల్లలు చదివించడం గాని, ఎవరైనా చనిపోతే వాళ్ళకి సాయం చేయడం గాని, ఎవరైనా గృహప్రవేశాలు అయితే వారికి పిలిచి వెళ్ళడం గాని, అనేకమైన కార్యక్రమాలకి ఈ 2 సార్లు నిరంతరము ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అతుక్కుపోయి ఉన్నాడు. అంటే నవీన్ యాదవ్ రౌడీ షీటరు, గెలిచే అవకాశం లేదు, రౌడీ నాయకులు కావాలా లేకపోతే ప్రజా నాయకులు కావాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మీరేం చెప్తారు దానికి సమాధానం? ఎవరన్నారు రౌడీ నాయకులని? బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు. ఓడిపోతామని బాధ, ఓడిపోతామని బాధ. కేల్ కథం దుకాన్ బంద్ బీఆర్ఎస్. ఇంకా లేకపోతే నీలాపు నిందలు ఆరోపణలు చేయడం. ఎక్కడున్నది రౌడీ షీటర్ చూపించమనండి ఆ కేటీఆర్ కి. ఆయనే పెద్ద రౌడీ షీటరు. రౌడీలకి అతను ప్రెసిడెంట్, అతనే పెద్ద రౌడీ షీటర్ అండి. నవీన్ అయితే ఆనిముత్యము. ఎక్కడ కూడా ఎటువంటి తగాదాలు గాని, ఎటువంటి గొడవలు గాని, ఎక్కడ చూసినా లేడీస్ అన్న, బావ, మామ అని పిలుస్తుంటారు. నేను వెళ్తున్నా కదా వెనకాల, ఎవరక్కడ నీకు రౌడీ షీటర్ అని మాట తప్పది. వాళ్ళే పెద్ద రౌడీలు. దోచుకున్న వాళ్ళు, దగా చేసిన వాళ్ళు, దౌర్జన్యం చేసిన వాళ్ళు, వాళ్ళే రౌడీలు. కానీ నవీన్ అటువంటి లేదు. నవీన్ ఒక కేసు కూడా లేదు. ఎవరన్నారు రౌడీలని? కేసీఆర్ కే పని లేదు. మంచి బీసీ బిడ్డ ఇక్కడ గెలిస్తే మా బీఆర్ఎస్ పార్టీ ఖతాబ్ అనేసి వాళ్ళు అందుకే ఆ లేనిపోయి మాట్లాడుతాడు. ఇంకా విమర్శించడానికి ఏ దారి దొరకలేదు వాళ్ళకి. అంటే సర్వేలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది. కొన్ని సర్వేలు వస్తున్నాయి. కేకే సర్వే కూడా వచ్చింది కదా. కేకే సర్వే ఒక బోగసు. ఒకప్పుడు మీ ఆంధ్రాలో కూడా కేకే సర్వే ఒక సృష్టించినట్టుగా తెలుసు. ఆ కేకే సర్వేలు సర్వేలు అన్ని కూడా ఈ కేటీఆర్ డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించి చెప్తాడు. ఏ సర్వే లేదు. జనం సర్వే మట్టుకి నవీన్ యాదవ్. జనం సర్వే, జనంలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, ఈ వ్యాపారస్తులు అందరు కూడా నవీన్ యాదవే. వార్ వన్ సైడ్ నవీన్ యాదవ్. అక్కడ కళ్ళబొల్లి మాటలు ఇదే స్థితిలో లేరు జూబ్లీ హిల్స్ ప్రజలు. వన్ టైం నవీన్ యాదవ్ గెలిపిద్దాము, గెలిపించి సంక్షేమం చేద్దాం. గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ తరపున వేస్తారా, లేకపోతే బోర్కి వెళ్ళి కారుకి వేస్తారా, లేదా ఓడిపోయిన పూకేస్తారా? ఇక 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అంటే పథకాల్లో వ్యతిరేకత ఉంది, హైడ్రా వ్యతిరేకత ఉంది ప్రజలు అంటూ ఉన్నారు కదా, నిజమేనా? మీరు విన్నారా? హైడ్రా పేదవాళ్ళకి కాదండి, పెద్దవాళ్ళు ఆక్యుపేషన్ చేసుకున్నటువంటి భూములు లాక్కొని గవర్నమెంట్ శోధనం చేసుకుందండి. ఏ పేదవాడు ఇల్లు కొట్టలేదు. ఈ పేడు ప్రసారం, ఈ పనికి మళ్ళా ప్రసారం, ఈ అబద్ధాలు ప్రసారం, ఈ దగాకోరు ప్రసారం, ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్న పేరు ప్రసారం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ తప్పు చేయలేదు. మంచి సన్నబియ్యం ఇస్తున్నారు, కడుపులో తింటున్నారు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మరి 5 లక్షలకి ఇందిరా మిల్లు ఇస్తున్నారు. మరి 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నారు. మరి ఏం కావాలంటే అది ఇస్తున్నారు. బస్ ఫ్రీ ఎంత మంచిది. ఇంత బాగా చేస్తుంది గవర్నమెంట్ కి. బీఆర్ఎస్ విమర్శిస్తే ఎవరు నమ్ముతారు? ఇక్కడ ఎవరు నమ్మరు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించింది. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఏడిచ్చింది చెప్పు, చూపించు. మనం ఇస్తా వచ్చి అడుగు మన ఓట్లు. ఇదిగో మేము డబుల్ రూమ్ ఇచ్చాము, మాకు ఓట్లు ఏంటి అనుమానం? ఎంతసేపు నవీన్ గారికి వాళ్ళ నాన్నగారికి విమర్శించి ఓట్లు అడుగుతామంటే ఇక్కడ ఒక ఓటు కూడా వేయరు. వాళ్ళకి బొంద పెట్టమే. కేల్ కథం దుకాన్ బంద్. అయిపోయింది. బీఆర్ఎస్ అవుట్, గో
వెళ్ళిపోయా బురదలో మునిగిపోయిన బీఆర్ఎస్ ఆ, నవీన్ నిగ ఆడిపోతున్నాడు. ఆ, ఎక్కడ చూడు 70 నుంచి 1,00,000 ఓట్లతో గెలవకపోతే నా పేరు చెట్టు కాదు కాదు. ఓకే కాబట్టి మీరు చూసుకో, అర్థమైందా? ఓకే అది థ్యాంక్ యూ. ఇది నవీన అడ్డా అందులో పక్క. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కానీ సుశీల్ యాదవ్ బాబు కానీ చేసింది చాలా సాయాలు చేశారు. మా సినిమా ఫీల్డ్ కి చేసిన సాయాలు బోల్డ్ ఉన్నాయి. వాళ్ళ పేరు చెప్పడం కాదు, ఆయన పేరు చెప్పుకుని ఎంతో మంది ఉపయోగపడ్డారు. వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు, ఇది చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. విషయం ఏంటంటే మనకి ఏ పని వచ్చినా ఈ గల్లీలో గణేష్ని పెట్టామంటే ఎంత కావాలా ఏందని అడుగుతారు, ఎంత చెప్తే ఏం కావాలా అని అడగరు. ఏ పని అని చేసి పెడతారు. అన్న డబ్బు ఇవ్వండి రేపు పోదు, కానీ అన్న నవీన్ అన్న గెలవాలి అంతే. ఎంత మెజార్టీతో గెలుతారంటావు? 50,000 మెజార్టీ 50,000 పక్క పక్క. 50,000 మెజార్టీతో గెలుతాడన్న నవీన్ అందే. ఇది నవీన అడ్డా, ఏ సభ కూడా నవీన అడ్డా. ఓకే థ్యాంక్ యూ.